200 ఎకరాల పైన క్యాంపస్ ఇది. ఇక్కడ 500 మందికి పైగా తెలుగు విద్యార్థులు ఆల్రెడీ కంప్లీట్ చేశారు. స్టిల్ ఒక 500 పీపుల్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ మన యూనివర్సిటీలో చదువుతున్నారు. ఇంతే కాకుండా 150కి పైగా కోర్సులు, 400 మందికి పైగా పిహెచ్డి ఫ్యాకల్టీ ఈ యూనివర్సిటీలో మనకి అవైలబుల్ ఉన్నారు. సౌత్ ఇండియా నుంచి కూడా డిఫరెంట్ కోర్సెస్కి, అబ్రాడ్ నుంచి కూడా 20 కంట్రీస్ నుంచి మన యూనివర్సిటీలో చాలామంది స్టూడెంట్స్ చదువుతూ ఉన్నారు. సో ఇది ఏ ఫీల్డ్లో తీసుకున్నా గురుకాశీ యూనివర్సిటీ ఇటు అఫీషియల్గా చెప్పాలనుకున్నా, జనరల్గా పేరెంట్స్ చూసిన పేరెంట్స్ మనకి ఇచ్చే రివ్యూస్ చెప్పాలనుకున్నా ఎప్పుడు కూడా నెంబర్ 1లో ఉంటుంది. అడ్వర్టైజింగ్లో మాత్రం ఎప్పుడో ఎందుకో తెలియదు మా వాళ్ళు ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకోలేదు. ఎప్పుడు కానీ ఇట్లా జనరల్ మార్కెటింగ్ మీదనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఇది ఇలా ముందుకెళ్లాల్సి వస్తుంది. ఓకే, అంటే మార్కెటింగ్ లేకుండానే 500 మెంబర్స్ యూనివర్సిటీ గురించి తెలుసుకొని అక్కడ చదువుతున్నారు అని అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే మార్కెటింగ్ ఉండి స్టూడెంట్స్ రావడం వేరు, మార్కెటింగ్ లేకుండా స్టూడెంట్స్ అంతటా స్టూడెంట్స్ యూనివర్సిటీ గురించి తెలుసుకొని రావడం వేరు. సో అంటే ఇప్పుడు ఆల్రెడీ 500 మెంబర్స్ వెళ్ళిపోయారు అని అంటున్నారు. వాళ్ళ ఫీడ్బ్యాక్ కానీ వాళ్ళ పేరెంట్స్ ఫీడ్బ్యాక్ కానీ యూనివర్సిటీ గురించి ఎలా ఉంటుంది? నేను అదే చెప్తాను, ఎప్పుడైనా యూనివర్సిటీ గురించి ఫీడ్బ్యాక్ అనేది నేను చెప్తే జనరల్ మళ్ళీ మార్కెటింగ్ లాగా కనిపిస్తుంది, లేదా అడ్వర్టైజ్మెంట్ వేస్తే అడ్వర్టైజ్మెంట్ లాగా